రాజమండ్రి జిల్లా కోట ఆవరణలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల వల్లనే నేడు దేశంలో ప్రజలు ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నారని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ గంధం సునీత పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని ఆమె పిలుపునిచ్చారు. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం జిల్లా కోర్టు ఆవరణలో జాతీయ జెండాను జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర దినోత్సవం వంటి జాతీయ పండుగలను జాతీయ స్ఫూర్తితో ఐక్యతగా జరుపుకోవడం జరుగుతుందని అన్నారు. మనం కుటుంబ పండుగలను ఎలా ఆనందంగా జరుపుకుంటామో అదే విధంగా జాతీయ పండుగలను కూడా ప్రతి భారతీయుడు జరుపుకోవాలని అన్నారు. భారతీయులుగా పుట్టడం మన అదృష్టమని పేర్కొన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారత రాజ్యాంగం ప్రజలకు స్వేచ్ఛ, స్వాతంత్రాలు కల్పించిందని తెలిపారు. న్యాయ వ్యవస్థలో భాగస్వాములైన ప్రతి ఒక్కరూ నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని ఆయన సూచించారు. తెలిసి గాని తెలియక గాని ఎలాంటి పొరపాట్లు జరగకుండా విధులు నిర్వర్తించాలని కోరారు. న్యాయం కోసం కోర్టులను ఆశ్రయించిన వారికి సంపూర్ణ న్యాయం అందేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా మనకున్న ఫండమెంటల్ రైట్స్ కానీ అన్నిటినీ కూడా ఎంజాయ్ చేస్తున్నాము అంటే మనకి భారతదేశ రథచక్రం లాంటి రాజ్యాంగం మూలంగానే. నేను ఇక్కడికి వచ్చి ఇది 3వ సంవత్సరం రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకోవడం. ఇక్కడికి వచ్చి అంటే ఇక్కడనే కానీ ఎక్కడైనా కానీ మనం ఈ నేషనల్ ఫెస్టివల్ ఆగస్ట్ 15 కానీ రిపబ్లిక్ డే జనవరి 26 ఇవి మనము మన రిలీజియన్ ప్రకారంగా ఎలాగైతే ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటామో ఈ నేషనల్ ఫెస్టివల్ అనే దానికి కూడా మనం ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చి మనం ఈరోజు ఇలా ఉన్నాము అంటే భారతదేశానికి ఎంతో రుణపడిపోయి ఉన్నాం. భారతీయులుగా పుట్టడం అనేదే మనము చేసుకున్న పుణ్యఫలం అనుకోవచ్చు. ఎలాంటి దేశంలో కూడా మనకున్నటువంటి స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు మనం చూడట్లేదు, గమనించట్లేదు కూడాను. ఎందుకంటే రకరకాల విద్వేషాలతో రకరకాలుగా విద్వేషాలు రెచ్చగొట్టుకొని గొడవ తెచ్చుకోవడం అవుతుంది. మనము 4వ పిల్లర్ అయినటువంటి మన జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ కూడా మనకి సర్వీస్ మోటోగా మన రాజ్యాంగ నిబద్ధతతో మన దేశం ముందుకు వెళ్ళేలాగా మన డిపార్ట్మెంట్ మన ఇన్స్టిట్యూషన్ నుండి ఏ ఒక్క మిస్టేక్ కూడా తెలుసు కానీ తెలియకుండా కానీ చేయకుండా మన దగ్గరికి వచ్చే వాళ్ళందరికీ పూర్తి న్యాయం అందించేలాంటి ఉద్దేశంతో మనము ముందుకు వెళ్ళాలని చెప్పి వెళ్తారని మీ అందరికీ కూడా మరి ఒకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.